నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఫెయిర్ వాల్యూ గురించి మనము డిస్కస్ చేద్దాం. ఫెయిర్ వాల్యూ సపోజ్ ఒక షేర్ ఏదైతే మీరు కొనదలుచుకున్నారో మీ దగ్గర ఉన్నటువంటి హోల్డింగ్స్‌లో ఆ షేరు పెరుగుతుంటది, తగ్గుతూ ఉంటది. పెరిగిన తర్వాత మనం అమ్మిన తర్వాత ఇంకా పెరుగుద్ది. లేదు మనం అలానే ఉంచితే తగ్గిపోద్ది. అరే! అనవసరంగా అమ్మలేదే అనిపిస్తది. అట్లని మనం ఉంచుకుంటే తగ్గిపోయిందే అనిపిస్తది. కాబట్టి ఫెయిర్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. సరే ఫెయిర్ వాల్యూ కంటే ఎక్కువనే ఉందా? సపోజ్ మీ షేరు మీ దగ్గర ఉన్నది ఫెయిర్ వాల్యూ కంటే ఎక్కువనే ఉందనుకోండి, ఏ టైంలో అయినా పడే అవకాశాలు ఉన్నాయని అర్థం. లేదు ఫెయిర్ వాల్యూ కంటే తక్కువలోనే ఉంది అనుకోండి, రాబోయే రోజుల్లో ఇంకా అవి పెరిగే అవకాశాలు ఉన్నాయని ఉదాహరణకి. ఇప్పుడు అయితే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఫెయిర్ వాల్యూ కావాలి అనుకుంటే ఇన్వెస్టింగ్.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇన్వెస్టింగ్.com. ఈ ఇన్వెస్టింగ్.comలోకి వెళ్తే ఇది గోల్డ్ సిల్వర్కి చెప్పేటటువంటి వెబ్సైటే. కాకపోతే ఇది వరల్డ్ మార్కెట్ వెబ్సైటు. మనం ఏం చేయాలి, ఈ రైట్ సైడు ఇక్కడ మనకి ఇండియా, ఇంగ్లాండ్, యూకే, యుఎస్ఏ అని ఉంటుంది. మనం ఇండియాకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఫస్ట్ ఇన్వెస్టింగ్.com ఓపెన్ చేయాలి, సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే ఉందో ఈ రైట్ సైడ్ కార్నర్లో మ్యాప్ ఉంటుంది. ఇండియానా యుఎస్ఏనా మనం చూసుకోవాలి. ఇండియాని మనం పెట్టుకొని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిఫ్రెష్ చేయాలి. చేసినాక తర్వాత ఇక్కడ పైన సెర్చ్ ఉంటుంది. ఇక్కడ మార్కెట్స్ ఉంటుంది, ఇట్లా కమోడిటీస్ అని, షేర్స్ అని, ఇట్లా స్టాక్ స్క్రీనరు ఇలా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇక మన పని ఏంటిది, ఏదైతే ఉందో ఈ ఫెయిర్ వాల్యూ ఉదాహరణకి మన దగ్గర ఇప్పుడు ఉదాహరణకి సిప్లా అనుకోండి. ఉదాహరణకి సిప్లా ఇప్పుడు ఇక్కడ సిప్లా వచ్చి ₹1509.80 చూపిస్తుంది. ఫెయిర్ వాల్యూ ₹1699. సపోజ్ ఇప్పుడు పీటీసీ ఇండియా లిమిటెడ్, ఇక్కడ ఎన్ఎస్సి బిఎస్సి ఉంటుంది. మనం ఎన్ఎస్సి మీద క్లిక్ చేసినాం అనుకోండి, పీటీసీ ఇండియా క్లిక్ చేస్తే ₹176 ఉంది. ₹270 చూపిస్తుంది పీటీసీ. ఇక మనం ఏంటిది, అమ్మయ్యా ₹176 ఉంది, కొనుక్కుంటే 270 అక్కర్లేదు మీకు. సపోజ్ ఇప్పుడు 176 ఉంది, 240 అయితేంది, 250 అయితేంది, 200 అయితేంది, అట్లా చూసుకోవాలి మనం. అంతే తప్ప ఇప్పుడు 270 అనేది ఫెయిర్ వాల్యూ అంటే ఇది అండర్ వాల్యూడ్ అంటే చాలా తక్కువలో దొరుకుతుందని అర్థం. మనం ఓవర్ వాల్యూడ్, అండర్ వాల్యూడ్ అని రెండు ఉంటుంది. అండర్ వాల్యూడ్ అంటే ఉన్న ప్రైస్ కంటే తక్కువలో ఉండటం, అంటే ధర తక్కువలో దొరుకుతుంది అన్నాడు. ఓవర్ వాల్యూడ్ అంటే ఏంది, అది ఎక్స్ట్రా ఉంది అని అర్థం. ఉదాహరణకి ఇప్పుడు పేజ్ అనుకోండి, పేజ్ ఇండస్ట్రీస్ చూద్దాం. ఈ F&Oలో మాత్రం బాగా వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫెయిర్ వాల్యూ 41,930 ఉంది పేజ్ ఇండస్ట్రీది. ఇది ఉన్నది ఇవాళ 2,000 పెరిగింది, ₹48,250 ఉంది. ఈ F&Oలో ఉన్నటువంటి మాత్రం స్పెక్యులేషన్ ఉంటుంది, సెటిల్మెంట్ ఉంటుంది, అది అప్ అండ్ డౌన్లు ఉంటుంది, డిమాండ్ సప్లై, కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్, ఫీచర్స్ అవి మళ్ళీ వేరే. అయితే మనం చూసుకోవాలి, అది వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది. ఒకరోజు 2,000 పెరుగుతుంది, ఒకరోజు 4,000 కూడా పడుతుంది. అది ఏది పేజ్. కానీ ఫెయిర్ వాల్యూ 40 ఎక్కువ. ఇన్వెస్టర్స్ వేరు, మళ్ళీ ఈ ఫెయిర్ వాల్యూ వేరు, F&Oలో ఉండేది వేరు, కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్. సపోజ్ ఉదాహరణకి మన దగ్గర ఏవైతే షేర్లు ఉన్నాయో, రిలయన్స్ అనుకోండి, లేకపోతే టాటా మోటార్స్ కానీ ఏదో ఒక కంపెనీ మీ ఇష్టం, ఇలా క్లిక్ చేసుకొని చూస్తూ ఉండాలి. రిలయన్స్ ఇండస్ట్రీ అంటే ఐడియా కోసం. ఏదైతే ఫెయిర్ వాల్యూ ఉందో, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, వాళ్ళ ₹6 పెరిగింది, 1467. ఇది అక్కడే ఉంది ఫెయిర్ వాల్యూ, అంటే 1474, అంటే ఫెయిర్ వాల్యూకి దగ్గరలోనే ఉంది. ఫెయిర్ వాల్యూ దగ్గరే ట్రేడ్ అవుతుంది ఏది, ఈ రిలయన్స్. ఇలా మనము ఉదాహరణకి రేపు రాబోయే రోజుల్లో బోర్డు మీటింగ్లు చాలా చాలా వస్తుంటాయి. ఇక ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయిపోతాయి. మనం ఏవైతే బోర్డు మీటింగ్లు ఉన్నాయో, మనం ఏవైతే ఉన్నాయో చూడదలుచుకున్నామో అవన్నీ కూడా మనం చూడొచ్చు. సపోజ్ ఇప్పుడు ఎంఆర్ఎఫ్ అనుకోండి, ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎంఆర్ఎఫ్ వచ్చి 1,38,000 ఉంది, ఫెయిర్ వాల్యూ వచ్చి 1,46,755. ఇలా మనం చూడాలి. అయితే మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ పెన్ను నోట్ దగ్గర పెట్టుకోండి, వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఇన్వెస్టింగ్.com. డెస్క్టాప్, ల్యాప్టాప్లో అయితే బెస్ట్, అంతే తప్ప సెల్లో అంతగా మేము ఎంకరేజ్ చేయము. ఎందుకంటే అది ఉండేది చిన్నది, దాంట్లో ఇవన్నీ ఓపెన్ చేయటం, లాగిన్ అవ్వాలి ఫస్ట్. రెండోది, లాగిన్ అయినా కూడా మీకు లాక్ ఉంటుంది, బొమ్మ అంటే తాళం బొమ్మ ఉంటుంది. ఈ ఫెయిర్ వాల్యూ చూపించదు మీకు. ఫెయిర్ వాల్యూ చూపించాలి అనుకుంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో, అగ్రెసివ్గా ఉంటారో వాళ్ళు ఏం చేయాలి, ఇది డిస్కౌంట్లలో ఉంటాయి.
ఇప్పుడు ఆఫర్లు వస్తాయి 70% డిస్కౌంట్, నెలకు 100, 150, 200 తోటి సంవత్సరానికి 1000, 1500, 2000 కడితే దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ మ్యాక్సిమం మనకి వచ్చేస్తాయి. అందుకని మనం ఏం చేయాలి, అగ్రెసివ్గా ఇన్వెస్టర్గా ఉన్న వాళ్ళు ఉంటే ఈ ఫెయిర్ వాల్యూ కావాలి అనుకున్న వాళ్ళు ఈ ఫెయిర్ వాల్యూకి సంబంధించి ఏదైతే ఉందో investing.com వెబ్సైట్లో కొంత అమౌంట్ పే చేయాలి. పే చేసి ఫీచర్స్ అన్నీ మనకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఎంఆర్ఎఫ్ఐ కాదు, ఉదాహరణకి ఇప్పుడు పోర్ట్ఫోలియో ఉంది. పోర్ట్ఫోలియో క్లిక్ చేస్తే ఇక్కడ మేము అన్నీ ఎంటర్ చేసి ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఫీచర్స్ ఉంది, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అని, నిఫ్టీ 50 అని, ఫార్మా అని, బిఎస్సి సెన్సెక్స్ అని, మల్టీనేషనల్ కంపెనీలు అని. ఇప్పుడు ఉదాహరణకి మల్టీనేషనల్ కంపెనీలో ఇక్కడ ప్రైస్ క్లిక్ చేస్తే ఈ ప్రైస్ వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ ఈ ప్రైసెస్ చూపిస్తాయి, లో హై అన్ని ఇక్కడే చూపిస్తాయి. లైవే ఇది, లైవ్ టైమే ఇదంతా కూడా. లైవ్లో ఏవైతే చేంజెస్ ఉన్నాయో చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఫండమెంటల్ క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ అన్నీ కూడా మనకి పిఈ రేషియోలు, ఈపీఈలు, అన్నీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంత ఉంటుంది. మార్కెట్ క్యాప్, రెవెన్యూ, ఇన్కమ్ అని. ఇక టెక్నికల్కి వెళ్తే ఇది క్లియర్ అనమాట. ఈ టెక్నికల్కి వెళ్తే ఏదైతే ఇప్పుడు మనము ఎంఎన్సి కంపెనీలు ఎన్ని ఉన్నాయో, ఎంఎన్సి కంపెనీల్లో 5 మినిట్స్, గంట, 5 గంటలు, రోజు, వారం, నెలలు ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ బై ఉన్నాయనుకో చూపిస్తాయి. సపోజ్ ఇప్పుడు మనం 5 మినిట్స్ ఇంట్రాడే చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, 5 మినిట్స్ మీద క్లిక్ చేస్తే స్ట్రాంగ్ సెల్, స్ట్రాంగ్ బై. ఇట్లా అవర్లీ మీద క్లిక్ చేస్తే స్ట్రాంగ్ సెల్, స్ట్రాంగ్ బై. 5 అవర్స్ క్లిక్ చేస్తే స్ట్రాంగ్ సెల్, స్ట్రాంగ్ బై. డైలీ మీద క్లిక్ చేస్తే స్ట్రాంగ్ సెల్, స్ట్రాంగ్ బై. వీక్లీ మీద క్లిక్ చేస్తే స్ట్రాంగ్ సెల్, స్ట్రాంగ్ బై. సపోజ్ ఇప్పుడు డైలీ మీద క్లిక్ చేసినాం అనుకోండి, స్ట్రాంగ్ సెల్. ఇవి బ్రిటానియా ఉంది, అంటే ఇంట్రాడే చేసేవాళ్ళు సెల్ ఉంది, కానీ అవర్స్లోకి వెళ్తే పెరుగుతుంది అని చెప్తుంది. ఏది? బ్రిటానియా. సపోజ్ ఇప్పుడు క్రిసిల్ ఉంది, మొత్తం స్ట్రాంగ్ బైలే, అంటే ఇంట్రాడేకి స్ట్రాంగ్ బై ఉంది, అవర్లీ స్ట్రాంగ్ బై ఉంది, 5 అవర్స్, డైలీ. ఇట్లా మనం ఇదొకటే కాదు, ఇంకో కుమిన్స్ ఉంది, హానివెల్, అంటే ఏవైతే ఎంఎన్సి కంపెనీలు ఉన్నాయో హానివెల్ ఆటోమేషన్, ఎంఎన్సి కంపెనీలు అన్నీ స్ట్రాంగ్ బై ఉన్నాయి అనుకోండి, మీకు టెస్ట్ చేయడానికి ఒక్కొక్క షేర్ కొని చూడండి, ఒక్కొక్క షేర్ కొని పెట్టండి. ఈ స్ట్రాంగ్ బై పనిచేస్తుందా లేదా అనేది తెలుస్తుంది. మళ్ళీ ఒకవేళ ఇది స్ట్రాంగ్ బై అన్నది దాని యొక్క ఫెయిర్ వాల్యూ చూసుకోండి. సపోజ్ ఇప్పుడు క్రిసిల్ ఉంది, క్రిసిల్ ఫెయిర్ వాల్యూ ఎంత ఉందో దీని మీద క్లిక్ చేసినాం అనుకోండి, క్రిసిల్ కొడితే, క్రిసిల్ క్లిక్ చేస్తే ఫెయిర్ వాల్యూ ఎంత అనేది చూడొచ్చు. ఇక్కడ మనం ఫెయిర్ వాల్యూ చూసి మనం ఏం చేయాలి, ఈ స్ట్రాంగ్ బైలు ఏవైతే ఉన్నాయండి, ఇగోండి 5958 స్ట్రాంగ్ బై చూపిస్తుంది టెక్నికల్గా. ఇది ఫెయిర్ వాల్యూ వచ్చి 4400 ఉంది. ఇక మనం ఏం చేయాలి, ఇప్పుడు స్ట్రాంగ్ బై ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవి ఒక లిస్టు తయారు చేసుకొని, లేదు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి స్ట్రాంగ్ బై ఉండి ఫెయిర్ వాల్యూ తక్కువలో ఉంది. సపోజ్ ఇప్పుడు హానివెల్ ఆటో అనుకోండి, హానివెల్ ఆటో అది కూడా మన ఎంఎన్సి కంపెనీ, హానివెల్ ఆటోమేషన్. ఇది 38,770, 37,000, అంటే ఆల్రెడీ ఫెయిర్ వాల్యూకి కొంచెం పైనే ఉంది. సపోజు నెస్లే ఉంది, బోనస్ ఉంది అనమాట. ఇప్పుడు నెస్లే కంపెనీ బోనస్ ఉంది. నెస్లే మీరు చూసినట్లయితే నెస్లే 2405, 2179. ఇది ఏంటిది? ఇది కూడా ఫెయిర్ వాల్యూ కంటే ఎక్కువనే ఉంది, కానీ మనం ఏం చూడాలి, బోనస్ అనే న్యూస్ ఉంది, దాంతో ఆ షేరు ఇంకా పైకే పోతుంది అనేది మనం గెస్ చేయాలి. లేదు రెండో పద్ధతి, స్ట్రాంగ్ బై ఉండి ఆ లిస్టు చూసుకొని ఫెయిర్ వాల్యూ ఏదైతే అండర్ వాల్యూ ఉందో, అంటే ఫెయిర్ వాల్యూ కంటే మన షేర్ తక్కువలో ఉండి స్ట్రాంగ్ బై కనుక్కుంటే మీరేం ఆలోచించక్కర్లేదు, కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. అయితే ఇవన్నీ కూడా మీకేంటిది, అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇటువంటివి మీకు కావాలి అనుకుంటే దయచేసి కాల్ చేయొద్దు నాకు, మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి investing.comలో మనం ఏదైతే ఉన్నాయో నెంబర్ ఆఫ్ అనమాట. ఇప్పుడు పోర్ట్ఫోలియో క్లిక్ చేస్తే మా దగ్గర ఇట్లా ఎన్ని ఉంటాయి, సపోజ్ ఇప్పుడు బ్యాంక్ షేర్లు, ఎంఎన్సి షేర్లు, తర్వాత ఇలా కమోడిటీ షేర్లు, రైల్వే షేర్లు, డిఫెన్స్ షేర్లు, ఎనర్జీ షేర్సు, సపోజ్ నిఫ్టీ 100, నిఫ్టీ 200, నిఫ్టీ 400, మిడ్ స్మాల్ అనమాట. 400 క్లిక్ చేస్తే ఇవన్నీ 400 షేర్స్ ఉన్నాయి. 400 షేర్స్లో టెక్నికల్ క్లిక్ చేస్తే ఈ టెక్నికల్లో 400 ఏవైతే ఉన్నాయో ఏవి బాగా ఉన్నటువంటివి 400లో ఇలా అనమాట. ఉదాహరణకి టెక్నికల్ అంటే ఏంది, బయ్యా, సెల్, ఇంకో స్ట్రాంగ్ సెల్. మనం డైలీలోకి వెళ్తాం సింపుల్గా, ఈ స్ట్రాంగ్ సెల్ అనేది దూరంగా పోవాలి. ఇక్కడ ఇప్పుడు ఏవైతే స్ట్రాంగ్ బై, ఇక్కడ బాగా అన్ని స్ట్రాంగ్ బై ఉన్నాయి చూడాలి. ఇంకోటి నైకా అన్ని స్ట్రాంగ్ బై,
అంటే ఇంట్రాడే వాళ్ళకి, గంటల్లో వాళ్ళకి, 5 మినిట్స్ వాళ్ళకి, డైలీ వీక్లీ కూడా ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్. ఇది నైకా అనమాట. ఇది ఇవాళ ₹6 పెరగడం జరిగింది, 3%. ఇది చేసేటప్పటికి మనం అంటే మీరు ఇటువంటి కనుక చూడగలిగితే మీరు ఏం చేయక్కర్లేదు. సింపుల్‌గా ఏవైతే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయో అప్పుడు మనం ఒకవేళ మీకు ఉదాహరణకి ఇక్కడ నైకా క్లిక్ చేస్తే గ్రాఫ్ కూడా చూపిస్తుంది. నైకా ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ ఇగోండి ఇట్లా ఇక్కడ వచ్చింది బై, అది కానీ ఇంకా పోతుంది బై. అంటే గ్రాఫ్ రూపంలో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. గ్రాఫ్ రూపంలో బై వచ్చిందా లేదా. గ్రాఫ్ రూపంలో బై రావటం వేరు, ఫండమెంటల్గా టెక్నికల్గా సాఫ్ట్వేర్ టూల్ తోటి అన్ని బైలు ఇవ్వటం వేరు. అదంతా కూడా investing.comలో చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మనం అంటే ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ బైలు చూసుకోవచ్చు. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఉంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మనం ఇక్కడికి వెళ్తే మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విధంగా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఉంటుంది. దాని యొక్క ఏఎంసీ ఉంటుంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ₹778 ఉంది. మళ్ళీ మనం కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ కొట్టి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇది చెక్ చేయొచ్చు మనం. ఈక్వల్గా ఉంది, ఏది ఫెయిర్ వాల్యూకి దగ్గరలో. మన పని ఇవంతా కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. మీకు ఇంకా ఏమైనా దీనికి సంబంధించిన డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయి అనుకోండి, investing.com కానీ, గ్రాఫ్లు కానీ, బైసెల్ సిగ్నల్స్ కానీ, ఏదైతే పోర్ట్ఫోలియోలో మనం ఎలా చూడాలి, ఏం చూడాలి, ఇవన్నీ మనం ఎలా అబ్జర్వ్ చేయాలి, ఇప్పుడు ఫండమెంటల్, టెక్నికల్స్ ఇవన్నీ కనుక కావాలి అనుకుంటే మీరు సింపుల్గా ఈ స్ట్రాంగ్ బైలు ఎట్లా వస్తాయి, ఇవన్నీ ఎలా చూడాలి మనం అనుకుంటే ఓబెరాయ్ రియాలిటీ స్ట్రాంగ్ బై ఉంది. ఇలా మనం చూసుకొని చేయొచ్చు. ఓబెరాయ్ రియాలిటీ దీన్ని క్లిక్ చేస్తే ఓబెరాయ్ రియాలిటీ ఫెయిర్ వాల్యూ వచ్చి 2144, ఇప్పుడు 1985లో ఉంది. ఓబెరాయ్ రియాలిటీ కొనుక్కోవచ్చు. ఫండమెంటల్గా మళ్ళీ గ్రాఫ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడికి వెళ్తే ఓబెరాయ్ రియాలిటీ క్లిక్ చేస్తే మనకి ఈ ఓబెరాయ్ రియాలిటీ చూపిస్తుంది. ఓబెరాయ్ రియాలిటీ 1989 ఉంది. అంటే ఇవన్నీ మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ ఇటువంటి కావాలంటే దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే మనం పర్సనల్గా డిస్కస్ చేసి ఏదైనా ఉంటే ప్లాన్ చేయొచ్చు. ఓకేనా. ఇదంతా కూడా మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.